ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాం. ప్రతిదినము ప్రభుతో అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ఇది మీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మరి ఈ మాటలను అనేక మందికి షేర్ చేయవలసిందిగా, అనేక మందికి పంపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక ఉదయకాల సమయంగా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మాటలు వినాలని ఆశ కలిగి ఆయన సిద్ధంగా ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, ఆత్మీయంగా బలపరచమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు అని చెప్పంగానే గుర్తొచ్చే ఒక పెద్ద కథ అందరికి తెలిసింది. ఏంటి అంటే, తప్పిపోయిన కుమారుడు. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళు చిన్నవాడు తండ్రిని బలవంతపరిచి నా ఆస్తి నాకు ఇచ్చేసి అని చెప్పి తీసుకొని దూరదేశాలకు వెళ్ళాడు. దూరదేశాలకు వెళ్ళిన అతడు దుర్వ్యాపారం చేసి తన ఆస్తినంతా, తనకు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఇప్పటి వరకు తనతో ఉన్నవారందరూ అతన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడు పట్టించుకునే వారు ఎవరు అతనికి లేరు. తన దగ్గర ఉన్నదంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఆకలికి అలమటిస్తా ఉన్నాడు. తినడానికి కానీ తాగడానికి కానీ ఏమి కూడా దొరకని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక పందులు కలిగిన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతాను, నన్ను పనిలో చేర్చుకొని ఆయన దగ్గర పనిలో కుదిరాడు కానీ తనకు సరిపడినంత ఆహారం లేదు. అందుకని ఏం చేశాడంటే, పందులు తినే పొట్టుతో తన కడుపుని నింపుకుంటావు. ఒకసారి తన యొక్క తండ్రి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా మంది పనోళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. చక్కగా వాళ్ళంతా పోషింపబడతా ఉన్నారు, మంచి ఆస్తిపరుడుగా ఉంటా ఉన్నాడు. అక్కడి నుంచి దూరంగా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్న ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. ఒక రోజు తనకు బుద్ధి వచ్చినప్పుడు చాలా చక్కగా ఈ మాటలను మనము లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసుకుంటూ రావచ్చు అన్నమాట. తనకి బుద్ధి వచ్చినప్పుడు ఇలా అనుకున్నాడంట, అయ్యో మా నాన్న దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. లేచి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో నేను ఈ మాట చెప్పాలి, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడం నాకు అర్హత లేదు, నీ పనివాడుగా నన్ను పెట్టుకో అని అడగదాం అని లేచి వెళ్తా ఉంటా ఉన్నాడు. వస్తూ ఉంటున్న కుమారుని దూరం నుంచే తండ్రి చూచి గుర్తించి పరిగెత్తుకొని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తన దీనస్థితిని అంతా చూసి తన పనివారిని పిలిచి, ఇదిగో వీడిని తీసుకెళ్లి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయండి, కాలికి చెప్పులు తొలగించండి, చేతికి ఉంగరం తొలగించండి అని ఆజ్ఞాపిస్తా ఉంటా ఉన్నాడు. ఇతను చెప్పే లోపల, నేను నీకును పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, నీ పనోడుకు ఒక పనోడుగా నన్ను పెట్టుకో అని చెప్పే లోపల తండ్రి ఎంతగానో ప్రేమ చూపించిన వ్యక్తిగా ఉంటా ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, తండ్రి తన కుమారుని ఎంతగా ప్రేమించాడో, తన దీనస్థితిని అంతటిని కూడా ఎంతగా ప్రేమించాడో, ఆ దీనస్థితిలో తన పట్ల ఎంత కృప చూపించాడో మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో, అర్హతను, యోగ్యతను, దాన్ని అంతటిని కూడా మరలా ఆ తండ్రి తన కుమారుడికి అనుగ్రహిస్తా ఉంటా ఉన్నాడు. నువ్వు ఇక పనుడు కాదు, నువ్వు మరలా నా కుమారుడివే, నా కుమారుడిగానే నేను స్వీకరిస్తా ఉంటా ఉన్నా. ఏం కాదు, నువ్వు భయపడద్దు, నిన్ను నా కుమారుడిగానే నేను స్వీకరిస్తా ఉంటాను. నువ్వు నాకు దూరంగా వెళ్ళి
నువ్వు చేసిన కార్యాలన్నిటిని నేను క్షమిస్తున్నా, వాటన్నిటిని నేను పట్టించుకోవట్లేదు. ఇక మీదట నువ్వు నా కుమారుడివే. చూడండి ఎంత ప్రేమ, ఎంత దయ. తప్పు చేసి దూరంగా వెళ్ళిపోయి ఎంతో నాశనకరమైన పరిస్థితిని అనుభవించి తన దగ్గరకు వచ్చిన తన కుమారుణ్ణి ఆ తండ్రి ఎంత మాత్రం కూడా చీకొట్టలేదు, ఎంత మాత్రం కూడా దూరంగా వెళ్ళమని చెప్పలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవునికి దూరస్తురాలుగా నువ్వు ఉంటున్నావేమో, దేవునికి అవిధేయమైన కార్యాలు చేసి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి జీవితం అంతా నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరు తప్పిస్తారో, ఎవరు స్వీకరిస్తారో, ఎవరు ఆదరిస్తారో నువ్వు గుర్తించలేక అయోమయమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. ఇదిగో నీకు కలిగిందంతా కూడా లోకములో విచ్చలవిడిగా ఖర్చు చేసి ఇప్పుడు ఏమీ లేని స్థితిలో అందరి వైపు బిక్కుమంటూ చూస్తున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. ఆదరించే వ్యక్తి కోసము, ప్రేమించే వ్యక్తి కోసము, సహాయం చేసే వారి కోసము ఎదురు చూస్తుంటున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా మనం చేస్తాము. నువ్వు చేసిన ఆ యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయమై పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకొని, ప్రభువా ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను ఈ కార్యాలు చేశాను, నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా స్వీకరించు, నీ బిడ్డగా స్వీకరించు, నా పాపాలన్నింటినీ క్షమించు ప్రభు అని ఒక్క మాట నువ్వు అడిగితే చాలు. ఆ తండ్రి కుమారుడి మీద ఎంత ప్రేమ అయితే చూపించాడో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు నిన్నెంత మాత్రం కూడా విడిచిపెట్టాడు, నిన్నెంత మాత్రం కూడా తోసివేయడు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఎలాంటి దానమైనా సరే, దేవునికి ఎంత వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగించిన వారైనా సరే, ఈ లోకంలో నాశనకరమైన పరిస్థితిని అనుభవించిన వారైనా సరే, దేవుని పాదాల దగ్గరకు వచ్చి వారి యొక్క పాపాల విషయమై పశ్చాత్తాపడితే ఆయన అంత మాత్రము కూడా తోసివేయడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా, జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ రాయబడుతూ ఉంటున్న మాట, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. చివరి మాట నేను చదివాను, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము కూడా బయటికి త్రోసివేయను. సాక్షాత్తు దేవుడు చెబుతుంటున్న మాట. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను తోసేయడండి, నిన్ను అసహించుకోడు, ఆయన నిన్ను చేదరించుకోడు. నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు దాకా, నీ చావు నువ్వు చావు అని చెప్పి ఆయన నిన్ను వదిలిపెట్టడు. తన యొద్దకు వచ్చే వారిని ఏం చెప్తున్నాడంటే ఆయన, చూడండి ఒకసారి, నా యొద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రము కూడా బయటికి త్రోసివేయను. ఉదయకాల సమయంలో ఆ మంచి సదవకాశం, ఇదిగో బుద్ధి తెచ్చుకొని నువ్వు చేసిన తప్పులేంటో తెలుసుకొని వాటి విషయమై పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నేను ఎంత మాత్రం కూడా తోసివేయడు. ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా తోసివేయడు. గెంటేయడు, ఆయన చీకొట్టడు, ముఖాన్ని ఉన్నువేయడు, అసహించుకోడు. నిన్ను హక్కున చేర్చుకునే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ తండ్రి ఎలాగైతే కుమారుడు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడో అలాగా ఆయన నిన్ను హక్కున చేర్చుకునే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు కోల్పోయిన పూర్వ వైభవాన్నంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన కుమారుడిగా రావడానికి, ఆయన కుమార్తెగా రావడానికి, ఆయనకి సమీపస్తులం అవ్వడానికి, ఆయన స్నేహితులం అవ్వడానికి ఎన్ని అర్హతలు, ఎన్ని ధన్యతలు దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడతాం. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు, ఇష్టంగా వెళ్తా ఉన్నాడు.
చేసిన కార్యాన్ని బట్టి క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే చిన్న ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తుంది. తలలో వచ్చదా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎవరైతే బుద్ధి తెచ్చుకొని వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి నీ పాదాల దగ్గరికి రావాలని ఆశపడుతున్నారో వారి పట్ల నీ అపారమైన కృపను, కనికరాన్ని, ప్రేమను చూపించి దేవనైనా వారిని హక్కును చేర్చుకొని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.